400 మంది ఉద్యమం చేసినట్టు ఆ రోజు మీరు రాస్తే అది గ్రామీణ ప్రజలలో మరి పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకుపోవడానికి దోహదపడ్డది. మరి అటువంటి మీకు ఆ రోజు అనేక విధాలుగా మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. కానీ నేటి వరకు 2 సంవత్సరాల 3 మాసాలు అయితే ఉంది. కానీ నేటికి ఒక్క హామీని కూడా మనం నెరవేర్చినటువంటి దుస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. మరి గతంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాక్టివేట్ కార్డులే ఈ రోజు వరకు కూడా నడుస్తూ ఉన్నాయి. మరి ఏవైతే హెల్త్ కార్డులు ఉన్నాయో హెల్త్ కార్డు పట్టుకొని పోతే ఏ కార్పొరేట్ హాస్పిటల్లో కూడా వైద్యం చేసేటువంటి పరిస్థితి లేదు. మీరు ఆ రోజు ఏం చెప్పిండు ముఖ్యమంత్రి, మీరు కార్డు పట్టుకొని పోతే ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయినా మరి వైద్యం తక్షణమే మీకు వైద్య సహాయం అంతది, తక్షణమే వైద్యం జరుగుతుందని చెప్పి మరి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా మరి వైద్యం కాదు కదా, గతంలో ఉన్నటువంటి వైద్యం కూడా ఈ రోజు లేకుండా పోయింది. మరి అదే విధంగా మీరు అడగలే, కనీసం గత ప్రభుత్వాలప్పుడు ఇళ్ల జాగాలు ఇచ్చిండు. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం కానీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మరి జర్నలిస్టులకు ఆడపల్లి మోహన్ గారు విప్పు గారు మాజీ మరి ఇప్పుడు అనుకో కూర్చో ఆ రోజు గత ప్రభుత్వాలు మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ మరి జర్నలిస్టులకు ఆ రోజు ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగింది. మండల హెడ్ క్వార్టర్లు కానీ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లు కానీ జిల్లా హెడ్ క్వార్టర్లు కానీ మరి ఇవ్వడం జరిగింది. ఇదే ముఖ్యమంత్రి గారు ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఇళ్ల స్థలాలు ఏందా మీకు ఏకంగా మండల స్థాయిలో మండలంలో, నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గంలో, జిల్లా స్థాయిలో జిల్లాలో, రాష్ట్ర స్థాయిలో రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం. దానికి అయ్యేదే ఉన్నది 6-7 లక్షల ఖర్చు అవుతుంది. మీకు తెలంగాణ వచ్చింది కాబట్టి మీరు అక్కడో ఇక్కడో ఉండేటువంటి పరిస్థితి అవసరం లేదు. ఎందుకంటే నాకు తెలుసు జర్నలిస్ట్ పరిస్థితి తెలుసు. మీకు వచ్చే 4,000, 3,000, 5,000 జీతంతో బతికేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీకు ఏకంగా ఇల్లే కట్టిస్తా అని చెప్పి ముఖ్యమంత్రి అంటే మరి చాలా సంతోషపడ్డాం. జర్నలిస్టులు సంతోషపడ్డారు. ముఖ్యమంత్రి గారు మాకు 6 నెలల లోపలనే ఇల్లు కట్టిస్తారని చెప్పి. ఇల్లు కాదు, ఇళ్ళ స్థలం పోయింది, ఇండ్లు పోయినాయి, ఆరోగ్యశ్రీ కార్డు పోయింది. ఇప్పటికి కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ముద్ర ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ అనేటువంటి పేరు ఏదైతే ఉందో దాని మీదనే ఇంకా యాక్టివేట్ కార్డు నడుస్తా ఉన్నాయంటే ఈ ప్రభుత్వం ఏ రకంగా ఉండడానికి అంతకన్నా నిదర్శనం అవసరం లేదు. తప్పకుండా రాబోయే రోజుల్లో మరి మీరు చేసేటువంటి ఉద్యమానికి ఇలా మేము అంతా కూడా రాజకీయ నాయకులుగా ఒక పార్టీలో నాయకులుగా ఉండి మరి జర్నలిస్టులే వచ్చి ఈరోజు కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తా ఉంటే మేమంతా నిజంగా కూడా సిగ్గుతో తలవంచుకుంటా ఉన్నాం. మీ ప్రభుత్వాన్ని చూసి ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఒక కలం బట్టి రాసేటువంటి జర్నలిస్టు ప్రజాభిప్రాయాన్ని ప్రతిపక్షాలు చేసేటువంటి కార్యక్రమాలు కానీ ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు కానీ ప్రజలకు తెలియజేసేటువంటి ఒక జర్నలిస్టే ఈ రోజు కలెక్టరేట్ ముందుకు వచ్చి ధర్నా చేస్తా ఉందంటే ఈ ప్రభుత్వం ఏ రకంగా ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తా ఉందో ఇంతకన్నా ఇంకెక్కువ నిదర్శనం అవసరం లేదు. రేపు మీరు చేసేటువంటి ఉద్యమానికి నేను నా వ్యక్తిగతంగా నేను కానీ జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీకు మీ అందరం కూడా 100% అండగా ఉంటాం. ఎందుకంటే మీరు రాస్తేనే ఈరోజు మేము కష్టపడచ్చు. కానీ మీరు అందరూ కూడా మీ చేతి రాతతోని మీరు రాస్తేనే ఈరోజు మేము జిల్లా స్థాయి దాకా నాయకులుగా ఈరోజు ఎదిగినామంటే అలా 100% మీ కృషి కూడా ఉంది. తప్పకుండా మీరు చేసేటువంటి ఉద్యమానికి 100% మా మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి వేదిక మీద ఉన్నటువంటి జర్నలిస్ట్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ముగిస్తా ఉన్నా. జై హింద్.